లార్డ్. నేటి కృపావార్తగా ఇర్మియా గ్రంథం 1:19 నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందజాలరు. నీ శత్రువులు నీపైన విజయము పొందజాలరు. సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు కనుక లోకంలో ఉన్నవారు ఎంతోమంది నీపైన యుద్ధానికి లేచినా వారు నీపైన జయం పొందలేరు దేవుని బిడ్డ. ఎందుకని? నీ హృదయం దేవునికి తెలుసు. నీ భక్తి ఏంటో, నీ ప్రార్థన ఏంటో, నువ్వు ఎంత నమ్మదగిన వ్యక్తిగా ఉన్నావో మనుషులు అర్థం చేసుకోకపోయినా దేవుడు అర్థం చేసుకుంటాడు. దేవుని వైపు చూడండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన పందెంలో ముందుకు సాగిపోవాలి అని వాక్యం సెలవిస్తుంది. దేవుని కృప, దేవుని కనికరం మీకు తోడై ఉండి మీకు ఎదురయ్యే ప్రతి యుద్ధంలో గొప్ప జయాన్ని ప్రభు అనుగ్రహించునుగాక. చిన్న కీర్తన పాడుకుందాం దైవజనమా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. విశ్వాసమునకు కర్తయైన యేసయ్య మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదని ప్రభువు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. యెషయా గ్రంథం 54:17 ప్రకారంగా ఏది ఎంత మాత్రం హాని చేయదని లూకా 10:19 క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని రోమాపత్రిక 8:12 రాయబడింది. భయపడొద్దు దేవుని బిడ్డ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ ప్రజలపై ఎంతమంది యుద్ధం చేస్తున్నా అయ్యా, నీ ప్రజలమైన మాకు మీరు తోడుగా ఉండండి. ఎంతమంది మాకు విరోధంగా లేచినా భయపడొద్దన్నావు. కారణం నువ్వు మాకు తోడుగా ఉన్నావు. నీ పైన జయించలేరు అన్నావు ప్రభువా. యేసు నామములో వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక.